ఈ మంగ్లీ విషయం తెరపైకి ఎందుకు వచ్చిందంటే ఒక మైక్రో ఫైనాన్స్ కంపెనీ, ఆ కంపెనీకి సంబంధించి కూడా ఎవడైతే A1 ముద్దాయి ఉండో రమావత్ మధు, A5లో మంగ్లీ మీద కూడా కేసు నమోదైంది. మంగ్లీ కేసులో నమోదైన వారి వివరాలు అంటే ఎవరెవరి మీద కేసులు నమోదైనాయో చెప్తా. మొత్తం ఆ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా మంగ్లీ చెప్తూ ఉంది. కేసు సంబంధం లేకుంటే సెటిల్మెంట్కి నువ్వు ఎట్లొచ్చినావు? ఒక్కొక్క బాధితులను చూస్తే బాధేస్తుంది. అప్పులు వడ్డీలు ఉన్న పొలం అమ్ముకొని కూడా వాళ్ళు తీసుకొచ్చి ఈ నా కొడుకులకు ఇచ్చిర్రు. మొన్న ఒక ప్రెస్ మీట్ లో నువ్వు ఏం మాట్లాడినావాక? ఫేమ్ కోసము మీడియా వాళ్ళ తమ్నేలు వాడుకుంటారా అంటావాక? నీ తమ్నేల వల్ల వచ్చే వ్యూవర్షిప్ మాకు అవసరం లేదని చెప్పి కూడా ఆ అడ్వకేట్ సుబ్బుకి శ్రీముఖి అంటే క్రష్ అని చెప్పి అంటావా అక్క? మరి ఆమె కూడా ఒక బంజారా బిడ్డనే కదా అక్క? అంటే కేసు డైవర్ట్ చేయడానికి శ్రీముఖిని మధ్యలో తీసుకొని వచ్చినాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు GPR మీడియా. నేను మీ యాంకర్ అనిల్. సో ఆల్రెడీ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సో స్క్రీన్లో చూస్తే మంగ్లీ అక్క అంటే నాకు ఫుల్ ఇష్టం. అక్క పాటలు కూడా నేను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పెట్టుకొని చూస్తూనే ఉంటా. అక్క పాటలు పాడుతుంటే కూడా డ్యాన్స్ చేస్తుంది కదా, దానికి నేను ఫుల్ ఫిదా అనమాట. అక్కనేమో మంచిగా ఉంటుంది అక్క చేసే పాటలు గీటలు అంతా. అంటే అక్క గరీబ్ స్థాయి నుంచి ఇక్కడ దాకా వచ్చిందంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అక్క కష్టం వల్లనే ఈరోజు ఈ స్థాయిలో ఉంది, ఇది నో డౌట్. కానీ ఈ మంగ్లీ విషయం తెరపైకి ఎందుకు వచ్చిందంటే ఒక మైక్రో ఫైనాన్స్ కంపెనీ, ఆ కంపెనీకి సంబంధించి కూడా ఎవడైతే A1 ముద్దాయి ఉండో అంటే A1 కేసు అక్యూజ్డ్గా ఉన్నాడో రమావత్ మధు, A2గా ఇంకొంతమంది ఉన్నారు, A4గా కూడా మంగ్లీ వాళ్ళ బ్రదర్ తమ్ముడు శివ ఉండు, A5లో మంగ్లీ మీద కూడా కేసు నమోదైంది. అసలు ఏంటి వాస్తవంగా ఏం జరిగింది? ఎందుకంటే బాధితులు ఒకరి తర్వాత ఒకరు సుమారు 130 మంది నుంచి 140 మంది వరకు కూడా ఈ బాధితులు ఉన్నారని చెప్పి కూడా మనం వింటూ ఉన్నాం, తెరపైకి వస్తూ ఉన్నారు. సో ఎంటైర్ ఇష్యూ మంగ్లీ ఇష్యూ ఎంటైర్ ఇష్యూ ముందే చెప్తున్నా, మంగ్లీ ఫోటో వేసినందుకు మళ్ళీ అక్క ఫీల్ కావచ్చు, కానీ జనాల క్లారిటీ ఇద్దామని చెప్పి కూడా మంగ్లీ అక్క ఫోటో వేయడం నాకు ఇక్కడ జరిగిందనమాట. సో ఏం జరిగింది ఎంటైర్ ఈ మంగ్లీ ఇష్యూలో కూడా మీకు క్లియర్గా అంటే చూస్తుండొచ్చు వార్తలల్లో డే 1 నుంచి ఇప్పటి వరకు ఏ తారీఖున ఏం జరిగింది కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఫస్ట్ నేను కొంచెం చెప్తున్నా ఏంటంటే రమావత్ మధు ఎవరైతే ఉన్నాడో అంటే ఈ మంగ్లీ వాళ్ళ చెల్లెని ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్పి కూడా చెప్పిందంటా అంటున్నా. నేను చెప్పిందని చెప్పి నేను అంటలేను, చెప్పిందంటా అంటున్నా. అంటే ఇక్కడ అంటున్నారు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరోపిస్తున్నారు మంగ్లీకి సంబంధించిన వ్యక్తి. ఎందుకంటే మంగ్లీ బర్త్డే పార్టీలో కూడా ఈ రమావత్ మధు కూడా వెనకాల కనిపిస్తూ ఉన్నాడు. అలాగే ఎవరైతే మంగ్లీ తమ్ముడు శివ ఎవరైతే ఉన్నాడో శివ బర్త్డే వీడియోలో కూడా శివ వాళ్ళ ఊర్లో ఉన్నట్టు శివ వాళ్ళ తిరుగుతున్నట్టు అలాగే ఒక వీడియో చూసాము. మంగ్లీ ఫ్లాట్లో కూడా వీళ్ళందరూ అక్కడ ఉండడం మనము చూస్తున్నాము. అసలు ఏం జరిగిందంటే ఈ రమావత్ మధు ఎవరైతే ఉన్నాడో ఫస్ట్ తను ఒక కంపెనీలా పనిచేసే వ్యక్తి. ఆ కంపెనీలా దాదాపు చాలా వరకు సుమారు ఒక 300 నుంచి 400 మంది ఎంప్లాయీలు కూడా ఓ కంపెనీలో పనిచేసే వాళ్ళంట. వీళ్ళు పనిచేసిన తర్వాత కూడా ఈ రమావత్ మధు ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత కూడా ఈ రమావత్ మధు ఎవరైతే ఉన్నాడో వీడు తిరిగి వచ్చిండు. తిరిగి వచ్చిన తర్వాత కూడా ఎట్లొచ్చిందంటే మొత్తం ఇక హీరో టైప్ వచ్చిందనమాట. ఆ చేతిలో బ్లాస్నెట్, ఆ స్పెట్స్, ఆ షర్టు, అరే ఏంది బా వీడు కంపెనీలో పనిచేసిండు, మరి ఇప్పుడేమో ఎగ్దమ్ తయారైండు, పెద్ద కార్లు వచ్చిండు ఏంది అని చెప్పి కూడా ఆ చుట్టుపక్కల కంపెనీలో పనిచేసే వాళ్ళు అనుకున్నారు. మేము కూడా మధులా అంటే అఫ్కోర్స్ మనం హ్యూమన్స్, మనం మనుషులం కాబట్టి ఇంకా ఎదగాలి డబ్బులు రావాలని చెప్పి కోరిక మీలో ఉంటుంది, నాలో ఉంటుంది, అందరిలో ఉంటారు. మనం కష్టపడేది డబ్బుల కోసం. కాబట్టి ఏమనుకున్నారు, అరే అమ్మ మధుగిడ పని చేసినోడు ఇప్పుడు నీ అమ్మ ఎగ్దాం ఉందని చెప్పి కూడా ఈడ వాళ్ళ దగ్గర పోయి చెప్పిందంట. మనం ఒక కంపెనీ పెడుతున్నాము, ట్రేడింగ్ అంటే ఇలా మళ్ళీ ట్రేడింగ్ చేస్తున్నాము, ట్రేడింగ్లో మనం 1 లక్షలు పెడితే మనకు 5 లక్షలు వస్తాయి, 5 లక్షలు పెడితే 10 లక్షలు వస్తాయి అని చెప్పి కూడా చెప్పిండు. అఫ్కోర్స్ మనం హ్యూమన్స్ కాబట్టి డబ్బుకు ఈజీగా అట్రాక్ట్ అవుతాం. మనకు 10 రూపాయలు వస్తున్నాయి అంటే మనం వెనకాల అడుగు వేయం. కాబట్టి అందరూ ఏమనుకున్నారు, అరే నిజంగానే మనం పైసలు పెడితే మేము కూడా రిచ్ అయిపోతాం, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఎన్ని రోజులకి ఇట్లా కష్టపడతామని చెప్పి అనుకున్నారు ఏమో. అందరు కలిసి ఈ రమావత్ మధు ఎవడైతే ఉంటాడో వానికి డబ్బులు ఇచ్చారు. వీడు ఒక కంపెనీ పెట్టిన అనమాట ఎవడైతే రమావత్ మధు ఉండో. అందులో కూడా ఈ మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఎవడైతే శివ ఉండో ఆ శివ కూడా ఈ కంపెనీలో
ఉన్నంట. వీళ్ళతో పాటు కూడా ఇంకా 2-3 చవాన్ అంట, ఇంకా శైలజ అని చెప్పి కూడా కొంతమంది ఉన్నారనమాట. సో వీళ్ళందరూ కలిసి వానికి పైసలు ఇచ్చారు. మనం గోవాలో మనం పెట్టుకుందాము, ఇందులో మంగ్లీ కూడా ఉంది, మంగ్లీ కూడా వస్తుంది, మనం గోవాలో ఈవెంట్ చేస్తున్నాము, పెద్ద కంపెనీ ఓపెన్ చేస్తున్నాము, ఆ ఈవెంట్లో మంగ్లీ కూడా వస్తుంది, అక్కడ స్పెషల్ గెస్ట్గా మంగ్లీ వస్తుంది, అప్పటి వరకు మేడం తెరపైకి రాదు అని చెప్పి కూడా వీళ్ళందరూ కలిసి నమ్మిస్తే పాపం మా ప్రజలు మోసపోయారు. నిజంగానేమో మంగ్లీ ఫోటోలో ఈడ చూసినా గీడు రామావత్ మధుండు వాళ్ళ తమ్ముడికి బెస్ట్ ఫ్రెండ్ అంటుండు, వీళ్ళ చెల్లెలకి మధునిచ్చి పెళ్లి చేస్తూ ఉంటారు. ఇవన్నీ నమ్మిరు. ఇక ఎట్లుంటుంది, ఇక మన డబ్బులు వస్తాయంటే మనం నమ్ముతాం. నమ్మినాక ఏమే వాడు తీరా చూస్తే నెత్తి మీద టెంకాయ కొట్టిపోయినాడు. సో చూపిస్తాం మీ అందరికీ. అంటే క్లియర్గా ఒకసారి నేను చదువుతా, ఈ డేటా మొత్తం నేను సేకరించిన అనమాట. సో మీ అందరికీ నేను చూపిస్తా. మంగ్లీ కేసులో నమోదైన వారి వివరాలు, అంటే ఎవరెవరి మీద కేసులు నమోదైనాయో చెప్తా. మొత్తం 4 నుంచి 6 మంది నిందితులకు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అందులో మంగ్లీ అలియాస్ సత్యవతి, ఈ మంగ్లీ పేరు వాస్తవంగా సత్యవతి అనమాట. ఆన్ స్క్రీన్లో పెట్టుకుంటారు, అది కామనే, ఆన్ స్క్రీన్లో మంగ్లీ అని పెట్టుకున్నట్టుంది. తర్వాత ఈ శివ ఎవడంటే మంగ్లీ బ్రదర్. దాని తర్వాత రమావత్ మధు, ఈడే సూత్రకారి మొత్తానికి. దాని తర్వాత భరత్ చౌహాన్. సో ఇక్కడ భరత్ చౌహాన్ అలాగే శైలజ చౌహాన్, ఇంకొంతమంది కూడా ఉర్రంట, కానీ వాళ్ళ పేర్లు అయితే బయటికి రాలేదు. సో వీళ్ళందరూ కలిసి 100 నుంచి 150 మంది దగ్గర సుమారు 9.5 నుంచి 10 కోట్ల వరకు డబ్బులు తీసుకున్నారు. ఈ బ్యాచ్, ఈ మూట అంతా కలిసి తీసుకున్నారని చెప్పి కూడా వీళ్ళు ఎవరైతే కంపెనీ చెప్పాను కదా, మైక్రో ఫైనాన్స్ ఇన్ఫో అని చెప్పి కూడా వీళ్ళు కంపెనీ, అలాగే దీంతో పాటు రియల్ ఎస్టేటు, ఇక దీనితో పాటు ఇక వీళ్ళు పబ్బులు గిబ్బులు అని చెప్పి కూడా వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఇవన్నీ పెట్టుకుందాం మనం అని చెప్పి కూడా వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఏం చేశారంటే తీరా మోసం చేసిన తర్వాత ఏమైందంటే వీళ్ళందరూ కలిసి ఈయన కనిపిస్తుంది కదా, ఈయనకు అప్రోచ్ అయ్యారు. ఈయన ఎవరంటే మన అడ్వకేటు, హైకోర్టు అడ్వకేట్ అనమాట. సో ఈ అన్నని వాళ్ళందరూ కలిసి కూడా అప్రోచ్ అయిన తర్వాత కూడా ఈ మంగ్లీ కేసుకు సంబంధించిన ఇష్యూ కూడా తిననే టేకప్ చేసిండు అనమాట. ఈ ఇష్యూ తను టేకప్ చేసి మంగ్లీ మీద కూడా కేసు వేస్తానని చెప్తే ముందు రోజు ఏం చేసిరంటే ఈ మంగ్లీ కొంతమందికి సంబంధించిన వాళ్ళని అందరినీ పిలిచి కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. ప్రముఖ అడ్వకేట్, ప్రముఖ న్యాయవాది, ఆయనకు సంబంధించిన ఒక ఫ్లాట్లో అందులో మ్యూజిక్ డైరెక్టర్లు అలాగే డైరెక్టర్లు కొంతమంది ఉన్నారంట. వాళ్ళ సమక్షంలో ఈయనని రామ్దాస్ ఎవరైతే అడ్వకేట్ ఉన్నాడో తినని పిలిచి మీటింగ్ ఏర్పాటు చేశారంట. ఆ మీటింగ్లో కూడా ఈయనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినని చెప్పి ఈయన చెప్తున్నాడు. తినని ఎవరైతే మధు ఉన్నాడో మధుకి కాన్ఫరెన్స్ కాల్ పెట్టి వాళ్ళ తమ్మునికి కాన్ఫరెన్స్ కాల్ పెట్టి భయపడిచ్చింది. నువ్వు మాత్రం కేసు వేస్తే నిన్ను బట్టలిప్పి కొడతాము, నువ్వు ఏదైనా పోతుంటే కార్తో గుద్ది దేంతో గుద్దన మిమ్మల్ని యాక్సిడెంట్ చేసి చంపేస్తామని చెప్పి కూడా బెదిరించారంటూ కూడా అడ్వకేట్ ఆరోపిస్తున్నాడు. దాని తర్వాత కూడా తినిపై కేసు పెట్టడం జరిగింది. మంగ్లీ మీద, వీళ్ళందరి మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు డీటెయిల్స్ కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తా. సో మీ అందరికి నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నా. మంగ్లీ మీద 10 కోట్లు మోసం చేశారంటూ కూడా ఒక ఆరోపణ. ఈ కంప్లైంట్ ఎవరు ఇచ్చారంటే సుబ్బారావు అని ఒక అడ్వకేటు మంగ్లీ 10 కోట్లు మోసం చేసిందని చెప్పి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చిండు. ఎవరైతే మీకు ఇప్పటిదాకా ఫోటో చూసిన అడ్వకేట్ ఎవరైతే ఉంటాడో ఆ అడ్వకేట్ కంప్లైంట్ చేయడం జరిగింది. సో మంగ్లీ, ఆమె బ్రదర్ శివ, రమావత్ మధు, అలాగే భరత్ చౌహాన్, అలాగే శైలజ చౌహాన్, ఇంకా మొత్తం 5 మందితో కలిసి మోసం చేశారు. 100 నుంచి 150 మందిని మైక్రో ఫైనాన్స్ అంటూ కూడా రియల్ ఎస్టేట్ ఇలా ఆ పేరుతో కూడా వాళ్ళు మోసం చేశారంటూ కూడా మొత్తం మోసపోయిన వారి అమౌంట్ కూడా 9.5 కోట్ల నుంచి కూడా 10 కోట్ల వరకు వీళ్ళు మోసపోయారంటూ కూడా వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఎవరైతే అడ్వకేట్ ఉంటాడో అడ్వకేట్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కూడా బాధితుల తరపున సుబ్బారావు ఎవరైతే మంగ్లీ ఉంటారో మంగ్లీని కాంటాక్ట్ చేసి అసభ్యకరంగా మాట్లాడిండు. సో అట్లా వీళ్ళు అక్కడ నుంచి అడ్వకేట్ ఏమని కేసు వేసిరు, 10 కోట్ల వరకు మంగ్లీ నష్టం చేసిందని చెప్పి కూడా మంగ్లీ మీద కేసు వేయడం జరిగింది. దాని తర్వాత మంగ్లీ కూడా రిటర్న్ కేసు వేయడం జరిగింది. ఎవరైతే అడ్వకేట్ ఉంటాడో అడ్వకేట్ కూడా నాకు 10 లక్షలు ఇవ్వాలి, లేకుంటే నీ మీద నేను ఇన్స్టాగ్రామ్లో మీ మీద కేసులు వేసి సోషల్ మీడియాలో డిఫేమ్ చేస్తా అని చెప్పి బెదిరించాడంటూ కూడా 10 లక్షలు డిమాండ్ చేస్తాడు. అది అందుకే ఇట్లా చేసిందని చెప్పి కూడా అడ్వకేట్ సుబ్బారావు ఎవరైతే ఉన్నారో తనపై కూడా కేసు వేయడం జరుగుతుంది. సో మార్చి 22న సుబ్బారావు మంగ్లీని కలిసి క్లియర్గా పరిచయం చేసుకొని అసభ్యకరంగా మాట్లాడాడు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో అదే ఇప్పుడు నేను చెప్పింది 10 లక్షలు డిమాండ్ చేశాడంటూ కూడా అని ఈమె కూడా కేసు వేయడం జరిగింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో
కేసు వేయడం జరిగింది. దాని వారం తర్వాత ఏమైందంటే సుబ్బారావు కంప్లైంట్ ఇచ్చాడు, కానీ ఇంతవరకు సాక్ష్యం విట్నెస్ ఇవ్వలేదు అని కూడా చెప్తూ ఉన్నారు. కానీ కొన్ని సెక్షన్ల కింద కోర్టు పర్మిషన్తో కూడా కేసు రిజిస్ట్రేషన్ చేశామంటూ కూడా సిఐ చెప్పడం మనం చూస్తున్నాము. మంగ్లీ కంప్లైంట్ మీద కూడా లీగల్ ఒపీనియన్ తీసుకున్నామంటూ కూడా అక్కడ సిఐ ఎవరైతే ఉంటారో చెప్తున్నారు. సో మొత్తానికి ఈ కేసు వాడా వీడా ఎవడా అని చెప్పి కాదు, అందరి వల్ల మధ్యలో ఈ ప్రజలు మోసపోయినారు. నమ్మించి కేవలం మంగ్లీ ఉందని చెప్పి వాళ్ళు అని చెప్పి కూడా నమ్మించి 10 కోట్ల వరకు ఈ ముఠా ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకొని పరారయ్యారు. కానీ ఇక్కడ మంగ్లీ ఏమంటుందంటే క్లియర్గా వినండి. మంగ్లీ వర్షన్ ఏమంటుందంటే వాడు నన్ను 10 లక్షలు డిమాండ్ చేశాడు, అడ్వకేట్ సుబ్బారావు ఎవరైతే ఉంటాడో, నేను ఇయ్యనందుకే నన్ను డిఫేమ్ చేస్తా అని చెప్పి బెదిరించిండు. అందుకోసమే నేను పిఎస్లో కేసు ఫైల్ చేసిన, ఇక్కడ వాస్తవం లేదు, ఆ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా మంగ్లీ చెప్తూ ఉంది. కానీ కేసు సంబంధం లేకుంటే సెటిల్మెంట్కి నువ్వు ఎట్లా వచ్చినావు అని చెప్పి కూడా అడ్వకేట్ అంటుండు. అసలు నీకు సంబంధమే లేనప్పుడు ఆ రమావత్ మధుని పక్కన ఎందుకు ఉంటాడు, ఎక్కడికి వెళ్ళినావు, అక్కడికి ఎట్లా తీసుకోబోతున్నావు, నీ తమ్ముడు మీ ఊర్లో ఎట్లా తిరుగుతారని చెప్పి కూడా వీళ్ళు ప్రశ్నిస్తుంటే దానికి కూడా మంగ్లీ సమాధానం చెప్పింది. ఎవరో అక్కడ మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు డెవలప్ అయితే మన పక్కన ఉంటా అంటే ఉండమని చెప్పినా దానికి నన్నేం చేయమంటావు అని చెప్పి కూడా ఆ మంగ్లీ చెప్తూ ఉంది. సో చూడొచ్చు, అంటే ఈ ఇష్యూ ఇలా నడుస్తూ ఉంది అక్కడ. అంటే ఈ ఇష్యూ టాపిక్ మొత్తము బాధితులు వర్సెస్ కంపెనీ ఉండాలి, కంపెనీకి సంబంధించిన రమావత్ మధు ఈ ఇష్యూ మొత్తం కూడా ఉండాలి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం మంగ్లీ వర్సెస్ అడ్వకేట్ సుబ్బుదే నడుస్తుందని కూడా అంటూ ఉన్నా, కానీ ఇక్కడ న్యాయం జరగాలి, వీళ్ళకి న్యాయం జరగాలి. సో ఎవరైతే మంగ్లీ ఉన్నారో అక్క అని పిలుస్తున్నా, అక్క నువ్వు వీడియో చూస్తే నువ్వు తప్పు చేయనట్టయితే, నీకు అందులో హస్తం లేకుంటే మీరు ఇమ్మీడియట్గా మీకు పరిచయమే ఉంది కదా ఎవరైతే మీకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరినీ తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పు. నేను ఎందుకు అప్పచెప్పాలంటే ఇక్కడ నీ పేరు కూడా వస్తుంది కదా, నువ్వు చేయని తప్పుకు మరి నువ్వు ఎందుకు అనుభవిస్తున్నావు, అది కూడా కరెక్టే కదా, నువ్వు చేయని తప్పుకు నువ్వు ఎందుకు అనుభవిస్తున్నావు, నువ్వు వెళ్ళి వీళ్ళందరి మీద రిటర్న్ కేసు కంప్లైంట్ చేయి, నాకు సంబంధం లేదు అని చెప్పి కూడా. అంటే 10 లక్షలు డిమాండ్ చేశాడని చెప్పి నువ్వు అడ్వకేట్ సుబ్బు మీద కేసు వేయడానికి నువ్వు వెళ్ళినావు కాబట్టి ఇక్కడ 100 నుంచి 150 కోట్లు నష్టపోయిన ప్రజలు వీళ్ళ మీద నువ్వు అందరి మీద కేసులు ఎందుకు ఫైల్ చేస్తలేవా అని చెప్పి కూడా నేను ఈరోజు అడుగుతూ ఉన్నా. ఒక్కొక్క బాధితులను చూస్తే బాధేస్తుంది. అప్పులు వడ్డీలు ఉన్న పొలం అమ్ముకొని కూడా వాళ్ళు తీసుకొచ్చి నా కొడుకులకు ఇచ్చిర్రు, వాళ్ళు మోసపోయారు, పాపం పట్టించుకున్న నాదులే లేడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందక్క అని చెప్పి కూడా అడుగుతున్నా. నువ్వైతే మంచిగానే ఉన్నావు కదక్క, నీకు తినడానికి అన్నీ మంచిగా ఉన్నాయి కదా, పెద్ద పెద్ద ఈవెంట్లు చేసుకుంటున్నావు, మంచిగా ఉన్నావు కదా, మరి నీకు ముందు తెలియదా ఇలా మీ తమ్ముడు ఉన్నా అని చెప్పి చెప్తున్నావు. నిన్న నీ తమ్ముడిని మీడియా ముంగట తీసుకొని వచ్చినావు, ఈ ముఖమేనా అంటున్నావు, ఈ పైసలు తీసుకున్న ముఖమేనా ఇదని చెప్పి అంటూ ఉన్నావు. అంటే వాళ్ళ పరిస్థితి ఏంది, అంటే వాళ్ళకి ఎవరు లేరనా? ఇక్కడ అడ్వకేట్ సుబ్బు కూడా అంటూ ఉన్నాడు, కొంతమంది ప్రముఖులతో కూడా కాల్స్ చేపిస్తుంది, నన్ను ఇబ్బంది పెడుతూ ఉంది, నాకు ప్రాణహాని ఉందని చెప్పి కూడా ఆ వ్యక్తి అంటూ ఉన్నాడు. ఏందక్క ఇవని? సరే నువ్వు తప్పులేదు ఇలా, బరాబర్ నీ తప్పులేదు ఇలా, 100% నీ తప్పే లేదు, నీ అస్తమే లేదు, ఏం లేదు. నువ్వు సీదా పోయి వాళ్ళందరి మీద కంప్లైంట్ చేయి. బాధితులు ఎవరైతే నీకు సరే నువ్వు కంప్లైంట్ చేయాలి, దాని తర్వాత నీకు వాళ్ళు ఎట్లా నీ చుట్టే తిరిగి కదా, వాళ్ళకి నీకు తెలిసిన వాళ్ళే ఉంటారు కదా, వీళ్ళందరిని తీసుకుపోయి పట్టించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కూడా నేను అడుగుతూ ఉన్నాక. సరే ఇది పక్కన పెడితే కూడా మొన్న ఒక ప్రెస్ మీట్లో నువ్వు ఏం మాట్లాడినావాక, మీడియా వాళ్ళు ఏంది ఏమన్నో అర్థం కాలేదు, మీడియా వాళ్ళు ఫేమ్ కోసము మీడియా వాళ్ళ తమ్నేలు వాడుకుంటారా అంటావాక. మేము ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేము ప్రశ్నిస్తామక్క. ఇక్కడ నీది ఎట్లా మాట్లాడినావు, అక్కడ అడ్వకేట్ సుబ్బుది అట్లే మాట్లాడుతున్నాం, అక్కడ ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళది కూడా అట్లే మాట్లాడుతున్నాం, ఎవరైతే ఈ రమావత్ మధు ఉండో, ఈ శివ, వీళ్ళందరూ ఎవరైతే శైలజ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కటి చూపిస్తుంది అక్క. మీడియా ఎవరికి అమ్ముడు పోదక్క. మీరు అంటూ ఉన్నారు ఫేమ్ కోసమే మా మీడియా వాళ్ళు నా తమ్నేల్ వేసుకుంటారు అంటే, నీ తమ్నేల్ వాళ్ళు వచ్చే వ్యూవర్షిప్ మాకు అవసరం లేదని చెప్పి కూడా నేను ఈరోజు నిన్ను అడుగుతున్నాక. నీ ఫోటో వేసుకుంటే మాకు వ్యూవర్షిప్ వస్తుందా? ఎక్కడ అన్యాయం జరిగినా మేము వస్తామక్క. నువ్వు ఏదైనా స్థాయిలో ఉన్నా కూడా, నీకు ఏమైనా ఆపద ఉన్నా కూడా మేము వచ్చి కొట్లాడతాం, అది గుర్తుపెట్టుకో అని చెప్పి కూడా నేను చెప్తూ ఉన్నా. సరే నువ్వు ప్రతిసారి మాట్లాడుతుంటే నేను ఒక బంజారా బిడ్డని, నేను కష్టపడ్డాను, నేను ఒక కోడి పిల్లల్లాగా మా పిల్లల్ని నా కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చినా అని చెప్పి కూడా నువ్వు అంటూ ఉన్నావు కదక్క. మరి ఆ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే నువ్వేమన్నావక్క, ఆ అడ్వకేట్ సుబ్బుకి శ్రీముఖి అంటే క్రష్ అని చెప్పి అంటావా అక్క? మరి ఆమె కూడా ఒక బంజారా బిడ్డనే కదక్క. అంటే కేసు డైవర్ట్ చేయడానికి శ్రీముఖిని మధ్యలో తీసుకొని వచ్చినాం అంటే మొత్తం ఇక్కడ ఏం కావాలి, సుబ్బుకి శ్రీముఖి అంటే క్రష్, బిగ్ బాస్ పోవాలని చెప్పి ఆయన డ్రీము, ఇట్లా ఇష్యూ డైవర్ట్ కావడానికి తీసుకొచ్చినామేమో అని చెప్పి కూడా ప్రజలు అంటూ ఉన్నారు అక్క. ఇది వాళ్ళందరూ మాట్లాడేదే నేను ఈరోజు నేను కూడా మాట్లాడుతున్నాక. మరి ఇప్పుడు నువ్వు ఒక ఆడపిల్ల బయటకు వచ్చి అంత బాధకి ఇబ్బందికి నువ్వు గురవుతున్నావు అంటే మరి శ్రీముఖి ఏం పాపం చేసిందక్క?
అది ఆయన క్రష్ ఉండొచ్చక్క, దట్ ఈస్ పర్సనల్, అది ఆయన పర్సనల్. ఆ పర్సనల్ కూడా నువ్వు తీసుకొచ్చి శ్రీముఖిని కూడా నువ్వు ఇప్పుడు బయట పెట్టినావు. మరి దీనికి మేము ఏమనాలక్క? సో ఏమన్నా కానీ మొత్తానికైతే ఈ కేసు నడుస్తూ ఉంది. సో దీనికి మాత్రం పోలీస్ స్టాప్ రావాలి. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించాలి, ఆ బాధితులకి న్యాయం చేయాలి. బాధితుల పక్షాన 100% మేము ఉంటాం అక్క, 100% మేము ఉంటాం. ఎవరు ఫోన్ చేసినా మాకు ఏం చేసినా మేము అసలు భయపడేవాళ్ళం కాదక్క. ఇంట్లో అన్నీ చెప్పేసి మేము బయటకు వచ్చినాం. మాకు ఏ టైంలో ఏమన్నా కావచ్చు, కానీ మేము ప్రజల కోసం కొట్లాడతాము అని చెప్పి మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చినాం అక్క. అర్థం చేసుకోండి, వాళ్ళకి న్యాయం చేయండి అక్క. నిన్ను చూస్తే కూడా నాకు బాధ అనిపిస్తుంది అక్క, నువ్వు బయటకు వచ్చి ఏడుస్తున్నావు. మాకు ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు అక్క, వీళ్ళకైతే ఫస్ట్ న్యాయం చేయండి అక్క. నువ్వు కూడా పోయి వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు కేసులు బుక్ చేయి. ఎవరైతే ఉంటారో నీ తమ్ముడిని ఎవరైనా కానీ అక్క, వాళ్ళందరికీ న్యాయం చేయక్క. ఒక్కొక్కరు పొలాలు అమ్ముకుర్రు అక్క, వడ్డీలు తీసుకొచ్చారు అక్క, ఇంట్రెస్ట్లు పెరుగుతున్నాయి అక్క. జర ఆలోచన చేయక్క. చేస్తావని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నువ్వు ఆ ప్రెస్ మీట్లో కూడా అంటున్నావు పైసలు నాకు రావాలంటే జిట్లైన్ వస్తే ఈవెంట్లు చేస్తే ఇక పొలిటికల్నే చేయక కూడా 2 సంవత్సరాలు అవుతున్నావు. నువ్వు పాటలు పాడతావు అక్క, నీ పాటలు అంటే మా అందరికి ఇష్టం. మరి ఇట్లాగా పొలిటికల్ సభలకు పోయి కూడా చల్లగా ఉంటారని చెప్పి అంటున్నావు అక్క. ఓటు వేస్తే మీరు అందరు చల్లగా ఉంటారని చెప్పి అంటున్నావు, కూలర్ లాగా చల్లగా ఉంటారని చెప్పి అంటున్నావు. ఆ రోజు ఎండలో పోయి నువ్వు మాట్లాడినావు, ఆ రోజు నువ్వు ఎండలో పోయి మాట్లాడి ప్రచారం చేసినావు, అంతా మంచిగా ఉంది, మాకు పొలిటికల్ మాకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రజలందరూ కలిసి నిన్ను సలహా చేస్తున్నారు అక్క. వీళ్ళు చల్లగా ఉండాలంటే మాత్రం దయచేసి వాళ్ళకి న్యాయం చేయక. నీ మీద నాకు గట్టి నమ్మకం ఉందక్క. ఎందుకంటే చిన్న కుటుంబం నుంచి కష్టపడి కుటుంబాన్ని నడిపించినావు కాబట్టి నీ మీద నాకు గట్టి నమ్మకం ఉందక్క. నువ్వు వీళ్ళకి న్యాయం చేస్తావు, ఆ న్యాయం కోసం పోరాటం చేస్తావని చెప్పి కూడా నేను అనుకుంటున్నాక. కానీ కొన్ని మాట్లాడే ముందు ఆలోచించక్క. మీడియాని మాత్రం మీ వ్యూవర్షిప్ల కోసం మా తమ్ముళ్ళు వేస్తామంటే మాత్రం ఇక్కడ పడేటోడు అయితే వాళ్ళు లేరక్క అని చెప్పి కూడా నేను చెప్తున్నా. సో ఇంకొకటి అక్క, మొన్న బాయిలోనే బలి వాళ్ళకి అని చెప్పి కూడా కేసు అయింది. ఆ మేడిపల్లి స్టార్ మర్చిపోయినా వీడియో చేసినందుకు కూడా పొట్టు కొట్టరు పోలీసు వాళ్ళని. మరి ఇప్పుడు నువ్వు సజ్జనార్ దగ్గర పోయినావు అక్క, మంచిగా ఉంది. సజ్జనార్ దగ్గర పోయినావు, సజ్జనార్ సార్కి మీరు కంప్లైంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఈ సుబ్బు మీద యాక్షన్ తీసుకొని అని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు, బాగుందక్క. మరి నువ్వు పోయి ఆడ కంప్లైంట్ ఇచ్చినప్పుడే ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. దీనికి సంబంధించిన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి సార్ అని చెప్పి కూడా ఒక్క లేఖ ఇస్తే ఎంత మంచిగా ఉండేదక్క. అది ఒక్కటే బాధ అనిపిస్తుంది అక్క. నువ్వు మంచిగా చేస్తావు కానీ చిన్న మిస్టేక్స్ చేస్తుంటావు అక్క. సో సజ్జనార్ సార్కి ఇచ్చింది, సార్ ఫుల్ స్ట్రిక్ట్, మీ అందరికి తెలిసిందే. ఇట్లా ఉంటుంది ఇక అక్క. అదే రోజు సార్కి కూడా నాకు తెలిసి సార్ కూడా కేసు చూస్తాడు. మీరు ఈ మధు మీద ఇచ్చే కంప్లైంట్ అంటే నువ్వు మధు నీ మీద కంప్లైంట్ చేసినందుకు నువ్వు మధు మీద పోయి సార్ కంప్లైంట్ చేసినావు. మరి అట్లనే ఈ కంప్లైంట్తో పాటు ఇంకొక కంప్లైంట్ పేపర్ తీసుకొని పోయి ఇట్లా బాధితులను వాడు కూడా ఇట్లా మోసం చేసిర్రు, నా పేరు చెప్పుకున్నారు అని చెప్పి కూడా నువ్వు కంప్లైంట్ ఇస్తే అయిపోతున్నాయి కదక్క. ఆ చిన్న మిస్టేక్లు అయితే చేయకక్క. సార్ని కలిస్తే మాత్రం వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పక్క. సో స్పందిస్తామని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో చూసే వ్యూవర్స్ మీరందరికీ గుడ్డిగా నమ్మకండి అబ్బా. మీరు గుడ్డిగా నమ్మి మోసపోతారు. వాడు అది ఇస్తుంది అని చెప్పి మీరు పోతారు. వాడు ఏముండదు, ఎవ్వరికి లాభం లేకుండా ఎవడు ఏం చేయడు. నాకు లాభం లేకుండా నేను కూడా ఏం చేయను. అది ఒకసారి మీరు మైండ్లో పెట్టుకొని ఉంటారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి ఈ వీడియో 2 రాష్ట్రాల ప్రజల వరకు వెళ్ళేటట్టు షేర్ చేసే ప్రయత్నం చేయండి. మంగళక్క దగ్గర కూడా ఈ వీడియో వెళ్ళేటట్టు షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో మేబీ అక్క నాకు ఫోన్ చేస్తుండొచ్చు. ఒకసారి అక్కతో ఒకవేళ నాకు ఫోన్ చేస్తే కూడా నేను మాట్లాడతా. అక్క కూడా నేను రిక్వెస్ట్ చేస్తా, అక్క బాధ్యత తరపు నుంచి కూడా నేను అక్కకి రిక్వెస్ట్ చేస్తే వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పి కూడా అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. నేను మీ ఇంకా